నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన పెంచుకోండి, సిబ్బందికి సూచించిన కాకినాడ కలెక్టర్ నివాస్. పల్నాడు జిల్లా వెల్దుర్తిలో ఉద్రిక్తత, పోస్టల్ బ్యాలెట్ కేంద్రంపై రాళ్లు రువ్విన విపక్ష నేతలు. ప్రపంచమంతా కడప ఎన్నికల వైపు చూస్తుందన్న షర్మిల, ప్రజలంతా న్యాయాన్ని గెలిపించాలని పిలుపు. పల్నాడు జిల్లా జంగమహేశ్వరపాడులో నాటు బాంబుల కలకలం, స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియపై సంపూర్ణ అవగాహన చేసుకుని సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కాకినాడ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రూరల్ నియోజకవర్గం రాయుడుపాలెం ఏపీఎస్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఓపీఓల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఓపీఓ, ఇతర పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియను ఎంతవరకు అవగాహన చేసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13న జరిగే పోలింగ్ ప్రక్రియ అంతా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలింగ్ విధులపై ఓపీఓ ప్రత్యేకంగా అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ సూచించారు. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో అధికార పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారు. వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఉన్న వైసీపీ ఏజెంట్లపై రాళ్ల దాడి చేశారు. అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవిపైన దాడి చేశారు. ఈ దాడిలో రమాదేవి సహా పలువురి మహిళా కార్యకర్తల తలలకు గాయాలు అయ్యాయి. అధికార పార్టీ నేతలకు చెందిన వాహనాలు సైతం ధ్వంసం చేశారు. దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరిపైన విపక్ష నేతలు దాడులకు తెగబడ్డారు. 20 రోజుల నుంచి బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చిండు. సరే వాళ్ళ ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాం. కార్యకర్తలు కూడా కన్నీ వచ్చిండు. కొజ్జా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి. వాళ్ళకి అలవాటు కొజ్జా రాజకీయాలు, రౌడీయిజం చేయటం. మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనకూడదు అని, సరే ఎవరి ప్రసారం వాళ్ళది, ఎవరికి వాళ్ళకు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉన్నాం. ఈరోజు సిరిగిరిపాటు మేము వచ్చాము. ఎల్లుర్తి ఏ ఊరైనా వెళ్తాం, సిరిగిరిపాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం. ఊళ్ళో వాళ్ళని అడగమనండి, మేము ఏమన్నా గొడవ చేసామా, మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళిన ఇళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాం. మేము అంతకు తప్పితే మేమేం ఏమన్నా గొడవలు చేసామా? మా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమనండి. పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటున్నారు. ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా? ఇప్పుడు ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా. మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులకు అండగా ఉంటున్నారు. ఇప్పుడు సమాధానం చెప్పాలి, ఎవరు గొడవ చేసింది, ఎవరు చేసిందని. కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతిగా చేయమని చెప్పండి. బ్రహ్మారెడ్డి ఆడవాళ్ళ మీద అతను ఉంటే మా వారి మీద చూసుకోమని, మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా. వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం ఏంటి అసలు? మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నా చూడండి, ఏ ఊర్లోనైనా ఒక్క గొడవ ఏంటంటే అన్నా కూడా మేము పట్టించుకో. అనంతరమ్మ మనం ఓటు అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం, నువ్వు గమ్మును రాని, మేము వెళ్ళకుండా గమ్మును వచ్చేస్తాం. సిరిగిరిపాటు అంత వాళ్ళకి అంత గొప్ప? మాకు రారా మాచెల్ల, రారా వాళ్ళు మాచెల్లో తిరగరా? వాళ్ళదేనా సిరిగిరిపాడు? మాకు లేరా? నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి. వాళ్ళకి మట్టలు చేసే అలవాటు, ఆడవాళ్ళ మీద ఎగబట్టం చేయటం వాళ్ళకి అలవాటు. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీకే దక్కిందని, ఆ పార్టీని మరలా అధికారంలో తీసుకురావడానికి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కోరారు. కాకినాడ జిల్లా కరప మండలం కొంగోడు, పెదాప్రపాడు, విజయరాయుడుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు, సినీ నటులు గౌతమ్ రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆయా గ్రామాల్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీలక్ష్మి, సత్యబాబు, వైసీపీ మండల అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, ప్రసాద్, చంటిబాబు, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సాగిందంటే విజయయాత్రలాగా సాగుతుంది. నగరీలో కూడా చాలా అభిమానంగా రిసీవ్ చేసుకుని
మేము మీ వెనకాల ఉన్నాం, తప్పకుండా జగనన్న కోసం మీకోసం నిలబడతామని అన్ని వర్గాలు చెప్తున్నాయి. సంతోషం. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో గారి పరిపాలన తీరే ఇవాళ ఇంత గొప్ప స్పందనకి కారణమని మేము భావిస్తాం. భవిష్యత్తులో వచ్చే 5 ఏళ్ళు కూడా పేద ప్రజల కోసం పనిచేసి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు ఏ విధంగా చేశారో, రైతాంగానికి ఎలా చేశారో, మహిళలకు ఎలా చేశారో, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి వర్గాన్ని ఒక కాల్చుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని అవి చేసుకుంటూ వచ్చారు. ఇంటికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా చాలా అభిమానంగా రిసీవ్ చేసుకుంటూ మమ్మల్ని తప్పకుండా మీరే కావాలి, మళ్ళీ మీరే రావాలని అందరికీ కూడా ప్రజలంతా కూడా ఏకకంఠంతో జగన్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకంటే కన్నబాబు గారు చేసిన సేవలు అందరికీ తెలుసు. అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలన్నీ ప్రతి ఇంటింటికి వెళ్ళి పేదవాళ్ళందరికీ కడుపునింది. అలాగే అన్నిటికంటే నేను ముఖ్యంగా మీకు ఏం చెప్తున్నానంటే 2 చేతులు జోడించి నమస్కరించి ఏం చెప్తున్నానంటే కోవిడ్ అప్పుడు ఏ ప్రభుత్వం కానీ ఎవ్వడో మనల్ని అసలు కాపాడలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ ద్వారాగా మనందరి ఆరోగ్యాన్ని కాపాడి ఈరోజు మనం ఎలా ఉన్నామంటే అందుచేత అది మర్చిపోకూడదు. మనం అది మర్చిపోయామంటే, అది విస్మరించామంటే భగవంతుడు కూడా క్షమించడు. అందుకే జ్ఞానగుర్తు ఓటేయండి. అలాగే సునీల్ గారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కాకినాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పేర్కొన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని రోజురోజుకి జోరు పెంచారు. అందులో భాగంగానే కరప గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రచార వాహనంపై ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ మేరకు నిర్వహించిన రోడ్ షోకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కరప వైసీపీ కన్వీనర్ మేడిశెట్టి సత్యబాబు యాపిల్ పండ్లతో పూలమాల తయారు చేసి భారీ క్రేన్ ద్వారా వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు మాట్లాడుతూ తమ పట్ల చూపించే అభిమానం ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీటెక్ లో చదువుకున్నాడని సర్టిఫికేట్లు అబద్ధాలు చెప్పుకున్నారు. నాకు ప్యాక్ ఆడటం రాదు, సిగరెట్ తాగను, ఇంకా మిగతా అలవాట్లు లేని మందు వేయలేదు. ఎప్పుడు ఏం చేస్తాం మరి? కళ్ళు తెరిచింది మొదలు ఉదయం, నిద్రపోయే వరకు జనంతోనే ఉన్నాం, జనంతోనే పని చేస్తున్నాం తప్ప వేరే ఆలోచన లేదు. చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నా, చలమలశెట్టి సునీల్ గారిని ఎంపీ గాను, నన్ను ఎమ్మెల్యే గాను గెలిపించండి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఈ ప్రాంతానికి తిరుగులేని మేలు చేస్తామని చెబుతూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపెట్టి కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి 5,000 నుంచి 6,000 మంది యువత యువకులకి శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టి బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నా అని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ పరిశ్రమల ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన గ్రామాలని, మన పట్టణాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఎంతో మంది తెలివైన యువత యువకులు గత 5-6 ఏళ్ళుగా కూడా చాలా మంది నా దగ్గరికి వచ్చి వాళ్ళకున్న తెలివితేటలతో చిన్న చిన్న బిజినెస్ ఐడియాలతో సహాయ సహకారాలు చేయమని ఎప్పటి నుంచో కోరుతూ ఉండేవాళ్ళు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో కాకినాడ కేంద్రంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న యువత యువకులను ఉద్దేశించి ఒక స్టార్టప్ ఫండ్, ఒక ఇంక్యుబేషన్ సెంటర్, అంటే ఒక 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసి ఇక్కడున్న తెలివైన యువత యువకుల ఐడియాల్లో సహాయ సహకారాలు అందించి పెట్టుబడులు పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో మన పిల్లల చేత ఇదే ప్రాంతంలో చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో ఏ ఎంపీ అభ్యర్థి ఈ మాదిరి ఆలోచన చేసి ఇలాంటి మేనిఫెస్టో ఎప్పుడూ పెట్టలేదు. తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో ఇది అమలు పరిచిన తర్వాత భారతదేశంలో కాకినాడ పార్లమెంట్ అంటే ఒక ఆదర్శవంతమైన పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండే విధంగా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదంతా అవగాహన చేసుకోండి. రేపు మే 13వ తారీఖున ప్రత్యర్థులుగా పోటీ చేసిన 2 వ్యక్తులు, 3 వ్యక్తులు కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ దాటిన పరిస్థితులు లేవు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదవడంలో తప్పలేదు, కానీ ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్ చదివాను, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశాను అని కొన్ని అసత్య ప్రచారాలు చేసుకుంటూ, అలాగే 2 లక్షల పుస్తకాలు చదివానని కబుర్లు చెప్పుకుంటూ, ఇవన్నీ కూడా చాలా కామెడీగా ఉంది. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇది మీరు కామెడీగా తీసుకునే పరిస్థితి కాదు.
ప్రజల ఆస్తులను కాజేసేందుకు వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెచ్చిందని కాకినాడ నగర టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ 33వ డివిజన్ కొత్తపేట మార్కెట్, కామేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో వనమాడి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని అన్నారు. కాకినాడ నగరంలో గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులతో ఒక్క అభివృద్ధి పని జరగలేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన రోడ్లు, కాలువలు, భవనాలు మాత్రమే ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వం చూస్తారు 5 సంవత్సరాల పరిపాలన, అస్తవ్యస్త పాలన, అవగాహన లేని, కేవలం దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల కోసం పనిచేయలేదు అన్నది తేటతెలిపోయింది. అందరూ కూడా ఈ రోజు నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి. ప్రజలకు భారం అయిపోయింది. ప్రభుత్వం అనుభవం లేని ప్రభుత్వం, అవగాహన లేని ప్రభుత్వంగా భావించారు ఈ రోజు ప్రజలను కూడా. మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ రోజు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ముస్లింస్ ఉన్నారు, వారికి మైనారిటీ కార్పొరేషన్ ఉండేది. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేస్తాం. ఎంతో మందికి అదేవిధంగా ముస్లింస్ కి కుట్టి మిషన్ ట్రైనింగ్ ఇచ్చి కుట్టి మిషన్లు ఇచ్చేవాళ్ళం, రంజాన్ తోఫీ ఇచ్చేవాళ్ళం, పెళ్లి కానికి ఇచ్చేవాళ్ళు. అవన్నీ లేదని వాళ్ళే చెప్తున్నారు ఈ రోజున. అదే బీసీలు ఉన్నారు, బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చేవాళ్ళు. ఎస్సీలు ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చేవాళ్ళు. అది మైనారిటీస్ కి ఇచ్చేవాళ్ళు. అలాగే అన్ని వర్గాల ప్రజలకి ఆర్థికంగా సాయం చేస్తాం. ఈ ప్రభుత్వంలో అటువంటిది ఏమీ లేదు. ఎటువంటి భారం పడకుండా చూసాం. ఆర్థిక సాయం చేయడమే కాకుండా భారం పడకుండా చూసాం. ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ డైరెక్ట్ గా స్కూల్స్ కి ఇచ్చేవాళ్ళు. మేము ఇది స్కూల్లో ఫ్రీగా పిల్లల్ని చదివించేవాళ్ళు. అమ్మఒడి పేరు చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది ఫ్రీగా చదివించుకోండి పిల్లల్ని. ఈయన అమ్మఒడి అని చెప్పి డబ్బులు ఇచ్చి ఒక పిల్లలకి ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. 2 పిల్లలు ఉంటే లేదు, ఒకరికి ఇస్తున్నాడు, 3 ఉంటే ఒకరికి ఇస్తున్నాడు, 4 ఉంటే ఒకరికి ఇస్తున్నాడు. అందుకే మా ప్రభుత్వం రేపు రాగానే ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందిని తల్లికి వందనం 15,000 ఇస్తారు, అంతమంది చదివించవచ్చు. అదేవిధంగా ఈ రోజు గ్యాస్ రేట్లు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు, కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. గ్యాస్ సిలిండర్ 3 ఫ్రీ. ఈ రోజు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన అక్క చెల్లెలందరూ కూడా 1,500 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ఈ రోజు బస్సు ప్రయాణం చేయడానికి కూడా భయపడిపోతున్నారు. ఈ రోజున రేట్లు పెరిగిపోవడం వల్ల ఆడవాళ్ళందరికీ బస్ ఫ్రీ. అదేవిధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. రేపు రాగానే మా ప్రభుత్వం రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 20 లక్షల ఉద్యోగాల్లో కొంతమంది పిల్లలకు రాకపోవచ్చు. ఆ రాని వాళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చే వరకు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా. ఆ విధంగా ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు పెట్టాము ఈ రోజున. అందుకే ప్రజలు ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినట్టు ఇచ్చి రేట్లు పెంచేసి ఈ రోజు ప్రజలకు భారం అయిపోయింది. మళ్ళీ మీ కూటమి ప్రభుత్వం రావాలి బాబు అని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఈ రాష్ట్రం అంతా కాకినాడ ఒకటే కదండి, రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది. ఈ రోజు ఎక్కడ తెలుగుదేశం పోటీ చేస్తే అక్కడ సైకిల్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు. ఎక్కడ జనసేన పోటీ చేస్తే అక్కడ గ్లాస్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు. ఎక్కడ బీజేపీ పోటీ చేస్తే అక్కడ కమలం గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు. ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఈ రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం రావాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి కూటమి ప్రభుత్వకి మద్దతు ఇస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్